అందరికీ నమస్తే అండి. 'సుగాల ప్రీతి' తల్లి పార్వతి గారిని చూసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలం పాటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి అండగా నిలబడ్డారు. వీళ్ళ తరపున ఆయన కూడా పోరాటం చేశాడు పాపం. అధికారంలోకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి కూడా మాట్లాడారు ఈ కేసు. అయినా సరే వీళ్ళు ఎంత రాజకీయం చేస్తున్నారంటే, ఆ రావణ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, హిందువుల్ని దూషిస్తాడో, హిందూ దేవుళ్ళని దూషిస్తాడో, రీసెంట్‌గా గన్నవరంలో కేసు పెట్టారు. 4, 5 పెట్టారు. గన్నవరంలో కేసులో రిమాండ్ ఏశారు. అయితే ఈవిడ రాజకీయం చేయడానికి ఈవిడకి మంచి అవకాశం దొరికిందన్నమాట. ఇప్పుడు అదే గన్నవరం పోలీస్ స్టేషన్‌కొచ్చి ఫిర్యాదు. పవన్ కళ్యాణ్ గారి పైన కంప్లెయింట్. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తామండి. నిందితులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తానే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టానని చెప్పుకుంటూ వచ్చారు. ఊరుకోండి, ఆ మాటలు ఎక్కడ మాట్లాడలేదు. జరిగిందేమో మీ సుగాలి ప్రీతి ఇది జరిగిందేమో 2017 అనుకుంటా. 2017 పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఎప్పుడండి? ఎందుకు మరీ వక్రీకరించి మాట్లాడతారు? మీకు మీకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటాం గానీ, మీ రాజకీయ లబ్ధి కోసం మీకేదో రాజకీయాలు ఇంకోటి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మీకు. మీరు ఇలా దిగజారిపోయి మాట్లాడడం అయితే ఏం బాలేదండి. మాట్లాడండి ఇంకా. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నేను. గొప్పని కలిసారండి. చూసారా ఇక్కడ ఎంత చిత్రమో? సుగాలి ప్రీతికి న్యాయం జరగడానికి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ కలవడానికి గన్నవరం పోలీస్ స్టేషన్కి వచ్చారా? నమ్మేసామండి. మీరు ఏం చెప్తారు నమ్మేస్తాం మేము. చెప్పండి. మీరు మీ మాటలు నమ్మాం కదా. 2019 నుంచి 2024 వరకు మీ మాటలు నమ్ముకుంటా వచ్చాం కదా. ఇప్పుడు కూడా మీరు ఏం చెప్పినా కానీ నమ్మేస్తాం. మాట్లాడండి, మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే, మరి చాలా 2023లో 2019 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మన హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది, సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనేది కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక్క సీటు కూడా లేదు, మరి ఉంటే కదా నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో, మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకు నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే నిజంగా బాధితుల తరపున పోరాటాలు చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు. మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా రారండి, రాకూడదు కూడా. మేము పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ చెప్తున్నాం, మీరు దయచేసి ఇలాంటి వ్యక్తుల తరపున ఇంకెప్పుడు మాట్లాడమాకండి. వీళ్ళు నిన్నటి నుంచి నేను చూస్తూ ఉన్నా, ఆయన కూడా ఒక సామెత ఉంది, పాముకి పాలు పోతే విషమే కక్కుద్దని చెప్పేసి అని అంటూ ఉంటాం కదా. నాకు ఈవిని ఆ మాట అనాలని లేదు, కానీ కాకపోతే ఈవిని చూస్తుంటే నాకు ఆ సామెతే గుర్తుపోతుంది. ఆ మాటలు అన్నది ఎవరండి? ఎవిడెన్స్ తారుమారు చేశారని, లేదంటే రిపోర్టులు తారుమారు చేశారని, కేసును నీరు గారి చేశారని మాట్లాడింది ఎవరో మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జవహర్ రెడ్డిని కలిసి
నాకు ఈ కేసు గురించి మాట్లాడితే 5 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారని, నీరుగార్చి చేశారని, ఇంకొకటని మాట్లాడింది మీరు కాదండి. మీరు మాట్లాడిన మాటలనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మళ్ళీ దాన్ని వక్రీకరించి ఇక్కడ కూర్చొని మాట్లాడతారు. పైగా సుగాల ప్రీతికి న్యాయం చేయమని చెప్పేసి ప్రశ్న రావాలని కలిసారంట. ఎంత విచిత్రమో చూడండి. మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కర్నూలులోనే ఇవ్వచ్చు కదండి, గన్నవరం వరకు ఎందుకు వచ్చారు? అంటే ఈ రావణ్ అనే ఇష్యూ నడుస్తుంది కాబట్టి మధ్యలో మనం కూడా హైప్ తెచ్చుకోవాలి చక్కగా. మీ 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 ఇష్యూలో మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా మీరు ఏదో న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తులా కనబడట్లేదు. మీకు ఏదో రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయేమో అని చెప్పేసి అని కలుగుతుంది. ఆ మాట మేము అనకూడదేమో కానీ చెప్తున్నా ఉదాహరణకి. మరింత అడ్డగోలుగా వాదించకూడదండి. గతంలో మీకు బాగా గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. సిబిఐకి అప్పగిస్తూ సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఒక జీవో జారీ చేసింది. తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళి కలిసారుగా, సిబిఐని కలిసి గుర్తుందా? మీరు సిబిఐ అధికారులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం విని మీరు కంగు తిని బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ జీవో చితికాగుతాం అండి, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, అసలు ఇది చెల్లదని చెప్తే ఆ జీవోని చింపేసి మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడారో గుర్తుందా మీకు అసలు? అలాంటిదట జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారట. తాడు బంగారం లేని 10వ తరగతి కూడా చదువుకోలేని అజోసెఫ్ గారు కూడా న్యాయం చేస్తారు. ఎక్కడ న్యాయం అండి ఇది? నిజంగా చెప్తున్నాం, మిమ్మల్ని చూస్తే మాకు కోపాలు రావట్లేదు, బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాం, మీరు ఇలాంటి వ్యక్తుల వెనకాతల నిలబడి అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చూస్తూ ఉంటే వీళ్ళకి ఏదో రాజకీయ దురుద్దేశం ఉందేమో. ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశం ఉందని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈవిని కూర్చోబెట్టి పిలిచి మాట్లాడి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఈవిడ రోడ్డు ఎక్కిన తంగామా చేస్తున్నారంటే నవలు ఏడవలు అర్థం కావట్లేదు. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్తారు, సిబిఐ పరిధిలో ఉంది, వాళ్ళు వచ్చారు చూశారు, సాక్ష్యాలన్నీ తారుమారాయని చెప్పేసి అని అన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. విచారణ జరుగుతుంది, అది ఏమవుద్ది అనేది వాళ్ళ పరిధిలో ఉన్న అంశం మన చేతుల్లో ఏముంది అని చెప్పేసి అని అన్నా సరే, చెప్పినా సరే అక్కడి నుంచి మొదలైపోయిందండి వాళ్ళకి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఈవిడ గురించి నడుపుతుంటారు టాపిక్. దయచేసి నేను సుగాలి ప్రీతి తల్లి గారికి కూడా ఒకటే చెప్తున్నాను, మీ పైన ఇప్పటికీ మాకు సానుభూతి ఉంది. కూతుర్ని కోల్పోయారు, జరగరాని సంఘటన జరిగింది, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలనే కోరుకుంటాం. అది ఎవరైనా కావచ్చు. నిందితుల తరపున ఎవడో అండగా ఉండరండి, మీరు మరి అడ్డగోలుగా వాదించడం. కాకపోతే మీరు గతంలో ఏమని మాట్లాడారు? మీరు 19 నుంచి 24 మధ్య మీరేమని మాట్లాడారు? డైరెక్ట్గా మీరు చేసిన ఆరోపణలే కదా. వాళ్ళని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తరపున మాట్లాడుతున్నారో. ఈ జవహర్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసేటను ఇంకోటను మీరు మాట్లాడిన మాటలే కదా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే విచిత్రం ఇది. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ కేసు ముందుకు వెళ్దో, మాకు న్యాయం జరగదో, ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చుండేది కాదు. ఇవాళ జన సైనికులు ఇలా చేసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎంత పొగిడినందు మనమే. అనేక వీడియోలు ఉన్నాయి, మనం మామూలుగా పొగల పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ సడన్గా వాళ్ళని అరెస్ట్ చేయగానే బయటకు వచ్చేసారు. మీరు అంతా బయటకు వచ్చేసి ఏదో ఒక రకంగా విష ప్రచారం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఏదో రకంగా విష ప్రచారం చేయాలి. జనాలు చూస్తున్నారండి, మీరు మర్చిపోవద్దు. ఇలాగే ఇంకొక సంఘటన, విజయవాడ సాయికృష్ణ వాళ్ళ తల్లి గారు, ఆవిడ ఇంకా విచిత్రం. మాట్లాడకూడదేమో కానీ అలాంటివి కాకపోతే చెప్తున్నా ఉదాహరణకి. ఆవిడ ఎంత విచిత్రంగా మాట్లాడుతుందంటే, ఒక రిపోర్టరు అవును ఒక ప్రశ్న వేస్తారా, మీ కొడుకు 14 ఏళ్ళ మైనర్ బాలికని రేప్ చేశాడంట కదా. ఆవిడ సమాధానం చూస్తే బుర్ర పాడు, మైండ్ పోయింది, ఫీజులు ఎగిరిపోయినాయి. ఎవడు చేయడండి, ఎవడు మంచోడండి, ఎవడు రేపులు చేయడండి, ఇలా రోజుల్లో అందరు రేపులు చేస్తారంటే అందరూ మంచోళ్ళు కాదు. ఆవిడ చెప్పే సమాధానం ఒకసారి ఆవిడ కూడా ఏం మాట్లాడుతుందో వినిపిస్తాను. మీ అబ్బాయి ఏదో ఒక 14 సంవత్సరాల అమ్మాయిని ఇవన్నీ ఎందుకయ్యా ఇలాంటి మానవ చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న. అమ్మాయి కూడా ఎవడయ్యా రేపు చేయింది, ఎవడయ్యా అంత మంచివాడు ఎవడు? మాటలు చూసారా? నిజంగా అమ్మా, మీరు ప్రస్తుతం ఎప్పుడు మాట్లాడమాక. ఎప్పటి వరకు మాకు మీ పైన సానుభూతి ఉంది. కొడుకును కోల్పోయిన తల్లి బాధపడుతుంది, ఆవిడ బాధలో అర్థం ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మాకు ఉంది. మీరు డైరెక్ట్గా ఎవడయ్యా మంచోడు, ఎవడయ్యా రేపు చేయిందంటే అందరూ నీ కొడుకులాగా ఉండరమ్మా.
నీ కొడుకును నువ్వు పెంచినట్టుగా అందరూ పెంచరు అలాగా. దయచేసి మీరు ప్రస్తుతం మాట్లాడడం తగ్గించేయండి. తగ్గిస్తే బాగుంటుంది. నేను మీ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి. మీరు ఇంకెప్పుడు మీడియాతో మాట్లాడకమాకండి. ఒకవేళ మాట్లాడినా కానీ ఇంత అడ్డగోలు సమాధానం చెప్పమాకండి దయచేసి. ఈ ఊరికే అనవసరంగా విమర్శలకు దారితీస్తుంది ఇవన్నీ కూడా. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఇదే వీడియో వైరల్ అవుతుంది. మీ వీడియో, సుగాల ప్రీతి తల్లి గారు పార్వతి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వీడియో, మిమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది అనమాట. దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడమాకండి. నేను పార్వతి గారు కూడా చెప్తున్నాను, మీకు ఇప్పటి వరకు జన సైనికులు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీకు అండగా నిలబడ్డారు. మీరు వాళ్ళ గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మి ఏదో రకంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మీరు వాళ్ళ చేతిలో పావులుగా మారొద్దండి. వాళ్ళ చేతిలో పావులుగా మారితే మీకు ఏదో న్యాయం జరిగిపోద్దనో ఇంకోటేదో అనుకుంటున్నారేమో. వాళ్ళు సొంత కుటుంబ సభ్యులనే, తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసారు. ఇంకా మీ గురించి మేము చెప్పవసరం లేదు. అది మీరు తెలుసుకుంటారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం.